హలో ఎవ్రీవన్ 100 స్పాటింగ్ ఎర్రర్స్ నేర్చుకుంటున్నాం కదా దాంట్లో ఫస్ట్ 40 మనం చూసేసాము యువర్ ప్లిన్ టు పారామౌంట్ బుక్ లో నుంచి ఫస్ట్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ చూసాం ఇప్పుడు నెక్స్ట్ 41 నుంచి రిమైనింగ్ 100 వరకు అంటే 60 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పీవైక్యూస్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ లో కానీ ఎంటీఎస్ కానీ సిపిఓ అన్ని ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అన్నమాట సో ఇలా ఫ్రేమ్ చేశాను సో మిగతా క్వశ్చన్స్ అన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం సో విల్ స్టార్ట్ విత్ ద 41st క్వశ్చన్ చూడండి. The new taxation rates announced by the government are bound to affect the export sector అని అంటున్నాడు. 2 తర్వాత ఏముండాలి? 2 తర్వాత V1 ఉండాలి. అవునా? V1 అంటే ఏంటి? వర్బ్ ఉండాలి. ఇఫెక్ట్ అనేది ఏంటి? నౌన్. ఓకే, సో అంటే ఏముండాలి ఇక్కడ? ఎఫెక్ట్ అని ఉండాలి. ఓకే, టు ఎఫెక్ట్ ద ఎక్స్పోర్ట్ సెక్టర్ అని ఉండాలి. ఎఫెక్టే నీకు ఎక్కడైనా ఎఫెక్ట్ కానీ ఇఫెక్ట్ కానీ కనిపించిందంటే నువ్వు అక్కడే చూసుకోవాలని అర్థం. సింపుల్. నెక్స్ట్ చూడండి, ద ఫైర్ ఇన్ ద అపార్ట్మెంట్ బిల్డింగ్ ఎఫెక్టెడ్ ఓవర్ 20 ఫ్యామిలీస్. అగైన్ సేమ్ క్వశ్చన్ చూడండి. ద ఫైర్ ఇన్ ద అపార్ట్మెంట్ బిల్డింగ్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం రావాలి? వర్బ్ రావాలి. సో అందుకని వర్బ్ రావాలి కాబట్టి ఎఫెక్టెడ్ అని రావాలి. ఓకే, ఇఫెక్టెడ్ కాదు, ఎఫెక్టెడ్. బికాస్ ఇఫెక్ట్ అనేది నౌను, ఎఫెక్ట్ అనేది వర్బ్. ఆల్రెడీ మన కాన్సెప్ట్స్ లో చూసాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ద ఫైర్ ఇన్ ద అపార్ట్మెంట్ బిల్డింగ్, దీనిలో సబ్జెక్ట్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ యువర్ రియల్ సబ్జెక్ట్. ద ఫైర్ అనేది రియల్ సబ్జెక్ట్. ఎక్కడ అనేది అపార్ట్మెంట్ బిల్డింగ్ లో. ఓకే, నెక్స్ట్, ద యంగ్ చైల్డ్ సింగ్డ్ ఎ వెరీ స్వీట్ సాంగ్ ఫర్ ద ఆడియన్స్. సింగ్డ్ ఏంటి? సింగ్డ్ కాదు కదా, సాంగ్ అని ఉపయోగించాలి. ఓకే, బికాస్ సింగ్, సాంగ్, సంగ్. అవునా? ఎస్. సో సింగ్డ్ అనే వర్డ్ చరిత్రలో లేదు అసలు. సో కేవలం సాంగ్ అని ఉపయోగించాలి. జయేష్ లవ్డ్ హిస్ గురు ఇమ్మెన్స్లీ అండ్ గేవ్ హిమ్ ఫుల్లెస్ట్ లాయాలిటీ. yet he have his own independent way of thinking అని అంటున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, హీస్ వాట్? సింగులర్. సో సింగులర్ అన్నప్పుడు ప్లూరల్ వర్బ్ ఎందుకు ఉపయోగించాము? హీ హ్యాజ్ అని ఉపయోగించాలి. అర్థమవుతుందా? హీ హ్యాజ్ అని ఉపయోగించాలి. హీకి హ్యాజే కదా వచ్చేది, దేకి హ్యావ్ అని ఉపయోగిస్తావు. సో ఈ సెంటెన్స్ చూడగానే ఇక్కడ ఎర్రర్ ఉంది అని నీకు తెలిసింది. ఓకే, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏమంటారంటే, మేడం ఈ మొత్తం సెంటెన్స్ చూస్తే మొత్తం పాస్ట్ లో ఉంది కదా, చూడండి, లవ్డ్, గేవ్. సో ఇక్కడ హ్యాడ్ అని ఉండాలి కదా. హ్యాడ్ కూడా ఉండొచ్చు, హ్యాడ్ అయినా ఉండొచ్చు, హ్యాజ్ అయినా ఉండొచ్చు. ఒకవేళ హ్యాజ్ ఉందనుకోండి, రెండు కరెక్టే. హ్యాజ్ అని అంటే దాని మీనింగ్ ఏంటి? హ్యాజ్ అంటే చూడండి, హీ హ్యాజ్ హిస్ ఓన్ ఇండిపెండెంట్ వే ఆఫ్ థింకింగ్. అంటే అతను చాలా ఇండిపెండెంట్ గా ఆలోచించే ఆ ఎబిలిటీ, ఆ ట్రైట్ అంటారు దాన్ని. ఓకే, అంటే అతనికి చిన్నప్పటి నుంచి అలా ఉంది. సో అతను అది ఆ ట్రైట్ అతనికి ఉందన్నమాట. సో లాంగ్ లాస్టింగ్ ట్రేట్, లేదా ఈ వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో అది టైమ్లెస్. అంటే ఎప్పుడు అతని ఓన్ వే ఆఫ్ థింకింగ్ ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు హ్యాజ్ అని ఉపయోగించవచ్చు. లేదు ఓన్లీ పాస్ట్ లోనే ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు హ్యాడ్ అని ఉపయోగించవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇది ఒక పారాగ్రాఫ్ నుంచి తీసుకున్న సెంటెన్స్ కాబట్టి అసలు సిచ్యువేషన్ అనేది ఏంటో తెలియదు కాబట్టి హ్యాజ్ అయినా ఉపయోగించవచ్చు, హ్యాడ్ అయినా ఉపయోగించవచ్చు. కానీ హీకి హ్యావ్ మాత్రం ఇది ఏం క్వశ్చన్ అమ్మా? స్పాటింగ్ ఎర్రర్. అంటే ఎక్కడ ఎర్రర్ ఉందని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాజ్ అయినా హ్యాడ్ అయినా రెండు ఉపయోగించవచ్చు. మనకి చూడండి, ఎస్ఎస్సి సిపిఓ మీన్స్ 2016 లో అడిగిన క్వశ్చన్ ఏమని ఇచ్చారు? ఆన్సర్ హ్యాజ్ అని ఇచ్చారు అనమాట. 45th క్వశ్చన్ చూడండి, ద వెల్ నోన్ పియానిస్ట్ హ్యాడ్ టు ప్రాక్టీస్ ఫర్ సెవరల్ అవర్స్ ఎ డే ఈవెన్ ఆఫ్టర్ హీ రోస్ టు ఫేమ్ అని అంటున్నాడు. హ్యాడ్ టు ప్రాక్టీస్, PRACTISC రావాలి. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది నౌన్, ప్రాక్టీస్ అనేది వర్బ్. 2 తర్వాత V1 రావాలని మనకు తెలుసు కదా. సో అందుకని ప్రాక్టీస్ అని రావాలి. నెక్స్ట్ చూడండి, ఐ మస్ట్ కాంప్లిమెంట్ యూ ఆన్ యువర్ గుడ్ మేనర్స్ అండ్ యువర్ ఇంపెకబుల్ బిహేవియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ ద మీనింగ్ ఆఫ్ ఇంపెకబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు ఇది కూడా. సినోనిమ్స్ లో చూసుకోండి, మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇంపెకబుల్ అని ఉంటుంది. ఇంపెకబుల్ అంటే ఏంటి? ఫ్లాలెస్ అంటే నో మిస్టేక్స్, మంచి బిహేవియర్ అని అర్థం. అసలు మిస్టేక్స్ ఏమీ లేవు. ఫ్లాలెస్, ఫాల్స్, FAULTS, ఫాల్స్ ఏం లేవు, మిస్టేక్స్ ఏమి లేవు అన్నమాట. సో దాన్ని ఇంపెకబుల్ అని అంటారు. ఓకే, సో మంచి బిహేవియర్, మీ ఇంపెకబుల్ బిహేవియర్కి నేను కాంప్లిమెంట్ చేయాలి. సో ఏం రావాలమ్మా? ఆల్రెడీ నేర్చుకున్నాం, కాంప్లిమెంట్ వర్సెస్ కాంప్లిమెంట్ అని చెప్పి నేర్చుకున్నామా లేదా? ఎస్. ఓకే, కన్ఫ్యూజింగ్ వర్బ్స్ లో నేర్చుకున్నాం. ఐ ఎప్పుడు వస్తుంది, ఏ ఎప్పుడు వస్తుంది అని నేర్చుకున్నాం. ఐ అంటే విషస్కి వస్తుంది. సో ఇక్కడ ఏం రావాలి? ఐ రావాలి. ఓకే,
సో దిస్ ఇస్ ద ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. నెక్స్ట్ 47th వన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ ద డాలర్ డిక్లైన్స్ యాజ్ అ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రైజెస్. రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కి రైజెస్ అని ఉపయోగించవచ్చా అనేది క్వశ్చన్. సి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది కాబట్టి రేజెస్ అని ఉపయోగించవచ్చు. కానీ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ధరలు పెరగడం. అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు. సో అది మన చేతిలో లేదు, అది ఎవరు పెంచరు దాన్ని. సో అన్నప్పుడు ఏం రావాలి మరి ఇక్కడ? రైజెస్ అని రావాలి. ఓకే, రేజెస్ కాదు, రైజెస్. నెక్స్ట్, ఐ విల్ సెండ్ మై సర్వెంట్ బట్ ఐ కెనాట్ ఇన్ష్యూర్ దట్ హీ విల్ రీచ్ దేర్ ఇన్ టైమ్. నౌ ఇది కూడా మనం నేర్చుకున్నాం, ఇన్ష్యూర్, ఎన్ష్యూర్, అష్యూర్ అని నేర్చుకున్నాం, రైట్. ఇప్పుడు ఏం రావాలి చూడండి. ఐ విల్ సెండ్ మై సర్వెంట్ దట్ ఐ కెనాట్ అష్యూర్ అని రావాలి. అష్యూరెన్స్. ఇన్ష్యూర్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ గివ్ ఇన్ సమ్ ఇన్సూరెన్స్ టు ఎనీ వెహికల్ ఆర్ ఎనీ ప్రాపర్టీ. ఇన్ష్యూర్ అన్న వర్డ్ ఇన్సూరెన్స్ కి ఉపయోగిస్తాం. సో ఇన్ష్యూర్ అని ఉపయోగించకూడదు. ఏం ఉపయోగించాలి అంటే అష్యూర్ అని. అష్యూరెన్స్, పక్కా వస్తాడు, అష్యూర్. ఓకే, నెక్స్ట్. The doctor advised Mr. Murugan that because of his severe cramps, he should lay in the bed for a few days అని అంటున్నాడు. ఎర్రర్ ఏముంటది ఇక్కడ? ఇన్ బెడ్ అని అంటున్నాడు కాబట్టి ఏం రావాలి? లై, లే, లేన్. ఇదే కదా మనం నేర్చుకున్నాం. V1, V2 అండ్ దెన్ V3. నా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏముంది మరి? లే అని ఉంది కాబట్టి V2 కరెక్టే అనుకుంటారు. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏముంది? అడ్వైజ్డ్, పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్ కాబట్టి మొత్తం పాస్ట్ టెన్స్లోనే ఉండాలి, టెన్స్ కన్సిస్టెన్సీ సరిపోయిందని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏముందో చూడండి, షుడ్ అని ఉంది. సో షుడ్ అనేది ఏమిటి? మోడల్ తర్వాత ఎప్పుడు కూడా ఏముండాలి? V1 ఉండాలి. అంటే ఏముండాలి ఇక్కడ? లే కాదు, లై ఉండాలి. డాక్టర్ అడ్వైజ్ చేశారు, ఏమని? అడ్వైజ్ చేశారు కాబట్టి షుడ్ అని ఉపయోగిస్తాం. అడ్వైజ్కి, సజెషన్స్కి షుడ్ అని ఉపయోగిస్తాము. సో షుడ్ వస్తే V1 రావాలి, కానీ ఇంకే V2, V3లో ఉపయోగించకూడదు. సో కాబట్టి కాన్సెప్ట్ వచ్చు కదా అని చెప్పేసి ఆ తొందరపాటులో మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, అడ్వైజ్డ్ ఉంది కదా, లే కరెక్టే అనుకోకండి. కానీ దాని ముందు ఏముందనో చూడాలి. సజెషన్, షుడ్ అని ఉంది కాబట్టి V1 ఉపయోగించాలి. ఐ యూస్ టు గో అవుట్ టు వర్క్ ఎర్లియర్ అని అంటున్నాడు. యూస్ టు అనే వర్డ్ ఉండదు, యూస్డ్ టు అని ఉంటుంది. యూస్డ్ టు అంటే పాస్ట్ హ్యాబిట్స్కి ఉపయోగిస్తాం, ఆల్రెడీ చూసిందే. ఐ యూస్ టు గో to school regularly, I used to get up early in the morning, I used to read newspapers. So used to అంటే past habits కి ఉపయోగిస్తాం. సో used to అని ఉండాలి కానీ used to అని ఉండకూడదు. నెక్స్ట్ 51st వన్ చూడండి. యూ షుడ్ బీ గ్రేట్ఫుల్ టు యువర్ మెంటర్. ఎస్, ఇది కూడా మనం చూసాం. గ్రేట్ఫుల్ అనే వర్డ్ చరిత్రలో ఉందా? లేదు. గ్రేట్ఫుల్, GRATE అని ఉపయోగించాలి, స్పెల్లింగ్ రాంగ్. సో గ్రేట్ఫుల్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని అంటూ ఉంటారు కదా. సో గ్రేట్ఫుల్ యొక్క స్పెల్లింగ్ GRATEFUL. గ్రేట్ అంటే GREAT అని అనుకోకండి, ఈ వర్డ్ లేదు. ఆల్రెడీ దీని గురించి మనం కాన్సెప్ట్స్లో నేర్చుకున్నాం. డ్యూ టు ద హెవీ రెయిన్స్ ద షిప్ డ్రౌన్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఓషన్. ఇది కూడా చూసాం. డ్రౌన్ ఎప్పుడు ఉపయోగించాలి అండ్ సింక్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది చూసాం. ఓకే, డ్రౌన్ అనేది లివింగ్ బీయింగ్స్కి ఉపయోగిస్తాము, సింక్ అనేది నాన్ లివింగ్ థింగ్స్కి ఉపయోగిస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షిప్. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డ్రౌన్ అనే కాన్సెప్టే రాదు, శాంక్ అని వస్తుంది. ఓకే, V2 ఉపయోగించాలి, ఎందుకంటే డ్రౌన్ అని అన్నాడు కాబట్టి దీనికి సంబంధించిన V2 ఉపయోగించాలి. సో షిప్ కాబట్టి శాంక్ అని ఉపయోగించాలి. నెక్స్ట్, దీస్ పాయిజనస్ గ్యాసెస్ విల్ ఎఫెక్ట్ అవర్ హెల్త్. అగైన్ సేమ్, విల్ అనేది ఏంటి? మోడల్ తర్వాత నీకు ఏం రావాలి? V1 రావాలి, అంటే వర్బ్ రావాలి. కానీ ఇక్కడ ఏముంది? ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ అంటే ఏంటి? నౌన్. సో నౌన్ కాదు, వర్బ్ ఉపయోగించాలంటే ఎఫెక్ట్ అని ఉపయోగించాలి. ఓకే, సో దీస్ పాయిజనస్ గ్యాసెస్ విల్ ఎఫెక్ట్ అని రావాలి. అకార్డింగ్ టు ద రేడియో ఇట్ క్యాన్ రెయిన్ దిస్ ఈవినింగ్ అని అంటున్నాడు. రెయిన్ అనేది పాసిబిలిటీస్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, సో క్యాన్ అనేది ఏంటి? ఎబిలిటీ. సో ఇక్కడ ఎబిలిటీతో సంబంధం లేదు, అర్థమవుతుందా? సో అకార్డింగ్ టు ద రేడియో అంటే మే, మైట్, మస్ట్, వీటిలో నుంచి ఉపయోగించాలి రెయిన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు.
అకార్డింగ్ టు ద రేడియో ఇట్ మే రెయిన్ దిస్ ఈవినింగ్. అర్థమవుతుంది కదా? ఎస్. సో క్యాన్ అనే కాన్సెప్ట్ రాదు ఇక్కడ. మనం దేని గురించి, ఎబిలిటీస్ గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి క్యాన్ అనేది తీసేయండి. సో మే. నెక్స్ట్, ద సర్వెంట్ హ్యాంగ్డ్ ద ల్యాంప్ ఆన్ ద వాల్. ఓకే, నౌ సీ ల్యాంప్ అని అంటున్నాడు. ల్యాంప్ వేలాడదీయాలి కదా, సో అందుకని హ్యాంగ్డ్ కాదు, ఏం ఉపయోగించాలి? హంగ్ ఉపయోగించాలి. ఓకే, కాన్సెప్ట్స్ ఇవన్నీ చాలా క్లియర్గా మనం నేర్చుకున్నాం. ఆఫ్టర్ రైజింగ్ ద ఫ్లాగ్ టు ఇనాగరేట్ ద స్పోర్ట్స్ మీట్, ద చైర్మన్ గేవ్ అ లాంగ్ స్పీచ్ అని అంటున్నాడు. ఫ్లాగ్ని ఎగరేస్తాం కదా, ఫ్లాగ్ అదంతటా అదే పైకి వెళ్తుందా? కాదు. సో ఎవరి సహాయంతో అంటే ఇట్లా మనం థ్రెడ్ లాగితే ఫ్లాగ్ పైకి వెళ్తుంది. అంటే ఎవరి సహాయంతో అన్నప్పుడు రైజింగ్ అనేది రాదు, ఏం రావాలి? రేజింగ్ అని రావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. దో ద police tried all sorts of methods to elicit information from the public, they remain silent. ఇది కూడా నేను చెప్పాను, illicit. ఓకే, illicit అండ్ illicit ఎప్పుడు ఉపయోగించాలి అనేది చూసాం మనం. ఓకే, illicit అంటే ఏంటి? టు డ్రా ఇన్ఫర్మేషన్, ఎవరి నుంచి అయినా ఏదైనా చెప్పించాలనుకుంటే అప్పుడు ఎలిసిట్ అని ఉపయోగించాలి. ఓకే, నో ఎలిసిట్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఫార్బిడన్ బై లా అంటే ఇల్లీగల్. ఇలిసిట్ అంటే నథింగ్ బట్ ఇల్లీగల్ అని అర్థం. ఫార్బిడన్ అంటే లా చెప్పింది చేయొద్దు, ఫార్బిడ్ చేసింది అంటే ప్రివెంట్ చేసింది, చేయకండి మీరు అని చెప్పి. సో ఇల్లీగల్. ఇలిసిట్ అంటే ఇల్లీగల్ అని. ఎలిసిట్ అంటే ఏంటి? డ్రా ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, police tried all sorts of methods to elicit information from the public అని అంటున్నాడు. అంటే పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి అంటే ఏంటి? డ్రా ఇన్ఫర్మేషన్. సో ఎలిసిట్ అని రావాలి. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, కన్ఫ్యూజింగ్ వర్బ్స్ అనే కాన్సెప్ట్లో. ద రిపోర్టర్ వాజ్ అనేబుల్ టు, అగైన్ సేమ్ థింగ్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పోలీస్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగారు ఎవరు? రిపోర్టర్. సో అందుకే ఏం రావాలి ఇక్కడ? ఎలిసిట్ అని రావాలి. ఓకే, చూడండి, ఎలిసిట్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్, ఇఫ్ వీ హ్యావ్ నో డెఫినెట్ ఎయిమ్ బిఫోర్ హస్, వీ వుడ్ ఓన్లీ వండర్ అబౌట్ ఇన్ ఎయిమ్లెస్ పర్సూట్స్ అండ్ అచీవ్ నథింగ్. మొత్తం చదివితే ఏముందో ఎర్రర్ ఏంటో అని అనుకుంటారు, అంటే మీరు ఆన్సర్ చేయకుండా వస్తారు. కానీ సింపుల్ చూడండి, ఇది కూడా మనం నేర్చుకున్నదే. వండర్కి వ్యాండర్కి డిఫరెన్స్ మనం నేర్చుకున్నాం. వండర్కి వ్యాండర్కి. వండర్ అంటే ఏంటి? సర్ప్రైజ్. వ్యాండర్ అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్టు తిరగడం, అటు ఇటు తిరగడాన్ని ఎయిమ్లెస్ జర్నీ ఆర్ వాక్ ఈస్ కాల్డ్ వ్యాండర్. సో ఎయిమ్లెస్ వాక్ అని అంటున్నాడు కాబట్టి సో అందుకని ఏం రావాలి ఇక్కడ? వ్యాండర్ అని రావాలి, వండర్ కాదు. ఓకే, ద స్ట్రీట్స్ ఆర్ సో వెట్, ఇట్ షుడ్ హ్యావ్ రెయిన్డ్ లాస్ట్ నైట్ అని అంటున్నాడు. నౌ షుడ్ హ్యావ్ రెయిన్డ్ అనేది షుడ్ అంటే ఏంటి? సజెషన్స్కి కదా ఉపయోగించేది, అసలు షుడ్ ఉపయోగించకూడదు ఇక్కడ. ఏం ఉపయోగించాలి అంటే మస్ట్. రెయిన్ అని అంటున్నాం కదా, ఇందాక చెప్పినట్టే కాన్సెప్ట్. రెయిన్ అంటే మే, మైట్ అండ్ దెన్ మస్ట్, ఈ మూడిట్లో నుంచో ఉపయోగించాలి రెయిన్ అన్న కేసు వస్తే. మరి ఏం ఉపయోగించాలి అంటే ఇక్కడ చూడండి, మీకు ఒక హింట్ దొరికింది ఇక్కడ. ఏమని? ద స్ట్రీట్స్ ఆర్ సో వెట్ అని అంటున్నాడు. అంటే 100% పాసిబిలిటీ అనమాట. ఈ స్ట్రీట్స్ అన్ని చాలా వెట్గా అయిపోయాయి. సో అందుకని 100% పాసిబిలిటీ కాబట్టి మస్ట్ హ్యావ్ రెయిన్డ్ అని ఉపయోగించాలి. మే హ్యావ్ రెయిన్డ్ అని కూడా ఉపయోగించకూడదు, ఎందుకంటే మే అంటే 60% పాసిబిలిటీ, మైట్ అంటే 20 or 30% పాసిబిలిటీ. ఇవేవి కాదు. ఇక్కడ నీకు ఆల్రెడీ సో వెట్ అని అంటున్నాడు అంటే వచ్చింది వర్షం, సో అంటే 100% ష్యూర్ అని అర్థం. సో అందుకే మస్ట్ అని ఉపయోగించాలి, మస్ట్ హ్యావ్ రెయిన్డ్ అని అనాలి. నెక్స్ట్ 61st క్వశ్చన్ చూడండి. ఇంక్రీజింగ్ రేసిజం అండ్ హేట్ క్రైమ్స్ కాస్టెడ్ ఎ షాడో ఓవర్ ఎలక్షన్స్ అని అంటున్నాడు. కాస్టెడ్ ఏంటి? దీని గురించి కూడా నేను మీకు చెప్పాను. వర్బ్, నేను మీకు PDF కూడా పెట్టాను యూట్యూబ్ ఛానల్లో. ఆల్ V1, V2, V3 ఆల్ ఫార్మ్స్ ఆర్ సేమ్. దాంట్లో కాస్ట్, 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 ఫోర్కాస్ట్, 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 రీకాస్ట్, రీకాస్ట్, రీకాస్ట్. ఓకే, కాస్టెడ్ అన్న వర్డ్ అస్సలు ఉండదు. సో ఓన్లీ జస్ట్ కాస్ట్. ఏదైనా అవ్వని, అది V2 అన్న అవ్వని, V2, V3, V1 ఏదైనా అవ్వని, ఇట్ ఇస్ జస్ట్ కాస్ట్
అంతే. కాస్టెడ్ అన్న వర్డ్ చరిత్రలో లేదు. See, this is repeated. The river has overflown its banks. Overflown అనేది రివర్స్ కి రాదు. ఏమొస్తుంది? ఓవర్ఫ్లోడ్ వస్తుంది. ఓకే, ఫ్లోన్ అన్న కాన్సెప్ట్ బర్డ్స్ కి వస్తుంది. బర్డ్స్ కి ఏమొస్తుంది? ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఓకే, రివర్స్ కి ఏమొస్తుంది? ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐ వాస్ లేయింగ్ డౌన్ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్ అంట. లేయింగ్ డౌన్ ఏంటి? లయింగ్ డౌన్ కదా. లయింగ్ డౌన్, లయింగ్ డౌన్ అంటే రెస్ట్ తీసుకోవడం, పడుకున్నాం. ఓకే, సో డోర్ బెల్ ర్యాంగ్ అయినప్పుడు నేను పడుకొని ఉన్నాను. లయింగ్ డౌన్, నాట్ లేయింగ్ డౌన్. ఎందుకు? లై ఆన్ బెడ్ కేసు చెప్పండి. లై, లే, లేన్, అండ్ దెన్ వాట్ ఈస్ వి ఫోర్? లయింగ్, not laying. It is not laying. Be careful, not laying, only just lying. రెండు క్వశ్చన్స్ వచ్చాయి దీని మీద, లయింగ్, లేయింగ్ కేస్. ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, పీవైక్యూస్ అంటేనే ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్ఎస్సిలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఉట్టి స్పాటింగ్ ఎర్రర్స్ కావు ఇవి, పీవైక్యూస్. ఎస్ఎస్సి ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ పీవైక్యూస్. నెక్స్ట్ చూడండి, he advised me to join the computer course later in the year. హీ అడ్వైజ్డ్. హీ అనేది ఏంటి? సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి నాకు? వర్బ్ రావాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. వర్బ్ అంటే ఏం రావాలా? అడ్వైజ్డ్, ఎస్ఈడి రావాలి, కానీ సిఈడి ఉంది. వాట్ ఈస్ అడ్వైజ్? సిఈ అంటే ఏంటి? నౌన్. ఎస్సి అంటే వర్బ్. ఓకే, దిస్ ఈస్ యువర్ నౌన్. సో అడ్వైజ్డ్ అని రావాలి. ఇట్ ఈస్ నాట్ సి. నెక్స్ట్, ద కిచెన్ నీడ్ పెయింటింగ్ బ్యాడ్లీ అండ్ ఐ మస్ట్ గెట్ ఇట్ డన్ అని అంటున్నాడు. నీడ్ తర్వాత నాట్ ఉందా? లేదు. సో అందుకని ఇది ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. గుడ్. ఇప్పుడు చూడండి, కిచెన్ కదా. కిచెన్ అనేది ఏంటి? సింగులర్. సో సింగులర్ అన్నప్పుడు మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? సింగులరే ఉండాలి. అంటే నీడ్స్ ఉండాలి. ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ మనకి సింగులర్ ప్లూరల్ ఉంటుంది కానీ హెల్పింగ్ వర్బ్ ఉండదు. నీడ్స్ నాట్ అని ఎప్పుడూ రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీడ్ తర్వాత నాట్ ఉంది అంటే హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ సింగులర్ ప్లూరల్స్ ఉండవు, ఎస్సీఎస్లు ఉండవు, దానికి మనం చదువుకున్నాం ఆల్రెడీ కాన్సెప్ట్. సో ఇది మెయిన్ వర్బ్ కాబట్టి ఎస్ ఉంటుంది, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్ ఉపయోగించాం. నెక్స్ట్, షీ వాస్ అనాయిడ్ వెన్ షీ ఫౌండ్ దాట్ ద చూయింగ్ గమ్ వాస్ స్టక్ టు హర్ హెయిర్. ఈ క్వశ్చన్ చదివిన తర్వాత ఎర్రర్ ఎక్కడుంది అని వెతుకుతా ఉంటాం మనం, అవునా? చూడండి, వాజ్ అనాయిడ్ పాస్ట్ టెన్స్, ఫౌండ్ పాస్ట్ టెన్సే, వాజ్ స్టక్ ఇది కూడా పాస్ట్ టెన్సే, పాసివ్ వాయిస్. ఓకే, ఇది పాసివ్ వాయిస్లో ఉంది. ఎర్రర్ ఎక్కడుందని వెతుకుతాం. గుర్తుపెట్టుకోండి, అన్ని క్వశ్చన్స్లో ఎర్రర్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ఆన్సర్స్ ఏముంటాయి? నో ఎర్రర్ కూడా ఉంటాయి. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి? నో ఎర్రర్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, షీ వాస్ అనాయిడ్. షీ వాస్ అనాయిడ్ అనేది చూడండి, అనాయిడ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఓకే, వెన్ షీ ఫౌండ్ దాట్, ఫౌండ్ అని ఉపయోగించవచ్చా? ఫౌండ్ అంటే ఏంటి? సర్చ్. దట్ చూయింగ్ గమ్ వాస్ స్టక్. స్టక్ అనేది ఏంటి? ఇక్కడ ఇది చూడగానే దీని గురించి మనం చదవలేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంటుంది అని చెప్పేసి మీరు ఏమనుకుంటారు? సి అని ఎర్రర్ పెడతామని అనుకుంటారు, కానీ స్టక్ ఇస్ అ రైట్ థింగ్. స్టిక్, 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 స్టక్, స్టక్. This is your V1, V2 and then V3. So V2 and V3 of stick is stuck. అంతేగాని స్టిక్డ్ అనేది లేదు. ఓకే, ఒకవేళ ఇక్కడ స్టిక్డ్ అని ఉంటే అప్పుడు ఎర్రర్ ఉంది అని అనుకుంటాం, కానీ ఇట్ ఇస్ స్టక్. సో కరెక్ట్ ఉంది. సో నో ఎర్రర్ ఇన్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, కుడ్ యూ లైక్ టు రీడ్ దిస్ స్పీచ్? Could you like to read this speech? Yes. Now, could ఉపయోగించొచ్చా అనేది క్వశ్చన్. మనం ఎవరికైనా ఆఫర్ చేస్తున్నాం అనుకోండి, ఆఫర్ కానీ లేకపోతే ఏదైనా ఇన్వైట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు వుడ్ ఉపయోగించాలి. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ అని అడుగుతాం కదా, టీ తీసుకుంటారా అంటే మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ మనం వుడ్ అని ఉపయోగించాం. సో అందుకని ఎప్పుడైనా ఆఫర్ లేదా ఇన్విటేషన్స్కి కనుక యూజ్ చేయాలనుకుంటే వుడ్ అని ఉపయోగించాలి, కుడ్ ఉపయోగించకూడదు. ఓకే, రైట్. సో వుడ్ యూ లైక్ టు రీడ్ హిజ్ స్పీచ్ అని ఉపయోగించాలి. ఇఫ్ యూ
అండ్ వన్ మోర్ థింగ్, కుడ్ అనేది పొలైట్ రిక్వెస్ట్ కదా, ఫార్మల్ రిక్వెస్ట్, పొలైట్ రిక్వెస్ట్, ఆ కాన్సెప్ట్ ఇక్కడికి రాదు. ఓకే, ఓన్లీ ఆఫర్స్, ఇన్విటేషన్స్కి మనం ఎప్పుడు కూడా వుడ్డే ఉపయోగిస్తాము. ఇక్కడ ఎంత పొలైట్గా అడుగుతున్నామని కాదు, వీఆర్ ఆఫరింగ్ సంథింగ్, లేదా సమ్ ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి వుడ్డే ఉపయోగించాలి. దీన్ని బెస్ట్ మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, వుడ్ యూ, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ, వుడ్ యూ లైక్ టు హ్యావ్ వాటర్ అని అంటూ ఉంటారు కదా, హ్యావ్ సమ్ టీ క్వశ్చన్ మార్క్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం చుట్టాలు వస్తే ఇదేగా అడిగేది, వుడ్ యూ లైక్ టు హ్యావ్. ఇది అంటే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ మనం ఎగ్జాంపుల్ సహాయంతో గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుంటే మీకు ఇది కూడా గుర్తుంటుంది. సో ఆఫర్ అండ్ ఇన్విటేషన్స్కి వుడ్ ఉపయోగించాలి. నెక్స్ట్, ఇఫ్ యూ టర్న్ ద కార్నర్ యూ విల్ ఫైండ్ ఎ హౌస్ బిల్ట్ ఆఫ్ స్టోన్ అని అంటాడు. ఓకే, వేర్ ఇస్ ద ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్? ఇక్కడ ఈ సెంటెన్స్లో టర్న్ ద కార్నర్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఇడియం. టర్న్ ద కార్నర్ అనేది ఇడియం. ఏ లెటర్తో స్టార్ట్ అయింది? టీ లెటర్తో స్టార్ట్ అయింది. టీ లెటర్తో స్టార్ట్ అయిన ఇడియమ్స్ మన ప్లేలిస్ట్లో ఉన్నాయా? ఉన్నాయి. సో మీరేం చేయాలంటే మీరు చెప్పాలి, నాకు కామెంట్స్లో చెప్పండి. టర్న్ ద కార్నర్ యొక్క మీనింగ్ ఏంటో చెప్పాలి. ఓకే, రైట్. సో ఇఫ్ యూ టర్న్ ద కార్నర్, నేనేం చెప్పండి దీనికి మీనింగ్, మీరే చెప్పండి. ఇఫ్ యూ టర్న్ ద కార్నర్ యూ విల్ ఫైండ్ అని రావాలి. ఎందుకు? విల్ అనేది ఏమిటి? మోడల్. మోడల్స్ తర్వాత ఎప్పుడూ కూడా V1 రావాలి. కానీ ఇక్కడ ఏముంది? ఫౌండ్ ఉంది, అంటే V2 ఉంది. సో V2 కాదు ఉండాల్సింది, విల్ ఫైండ్ అని ఉపయోగించాలి. విల్ ఫైండ్. ఓకే, గివ్ మీ ద ఆన్సర్ టు దిస్ ఇడియం. టర్న్ ద కార్నర్ అంటే ఏంటి? నెక్స్ట్, I was born on 14th July 1990 in Allahabad. దీనికి ఏంటి? ఏమన్నా ఎర్రర్ ఉందా ఇందులో? అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడగానే ఏదో ఎర్రర్ ఉంది అంటే ఎర్రర్ లేకపోయినా మనం తీస్తాం అన్నమాట. కానీ కరెక్టే కదా. బార్న్ చూడండి, బార్న్ అంటే బర్త్ ఎప్పుడు పుట్టారు అనేది చెప్తున్నారు ఇక్కడ. BORNE అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? టు క్యారీ సమ్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా, ఎయిర్ బార్న్ డిసీజెస్. ఈ కేస్ అస్సలు రాదు. సో బార్న్ అనేది కరెక్టే. సో దేర్ ఇస్ నో ఎర్రర్. నెక్స్ట్ 70th చూడండి. దిస్ మాస్టర్ బుక్ కన్క్లూడ్స్ విత్ పేజెస్ దట్ కంటైన్ లిస్ట్ ఆఫ్ ఆల్ MBA కాలేజెస్ అక్రాస్ ఇండియా. చూడండి సెంటెన్స్ చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. ఏముంటుంది ఎర్రర్ ఇందులో? చూడండి, దిస్ మాస్టర్ బుక్ అంటే సింగులరే కదా. ఎందుకు? బుక్ దిస్ అని ఉంది చూడండి. దిస్ అంటే ఏంటి? సింగులర్. దీస్ అంటే ఏంటి? ప్లూరల్. సో ఇది సింగులర్ కాబట్టి వర్బ్ కన్క్లూడ్స్ సింగులరే ఉంది విత్ పేజెస్. ఓకే, దెన్ దట్ కంటైన్స్ అంటే ఏంటి? దట్ అంటే ఏంటి? ఇక్కడ ఇది రిలేటివ్ ప్రొనౌన్. మనం ప్రొనౌన్ కాన్సెప్ట్లో చదువుకున్నాం. ఓకే, సో దట్ అంటే ఇక్కడ ఏంటి? ఈ బుక్ అనే అర్థం. బుక్ మరి సింగులర్ అయినప్పుడు నువ్వు కంటైన్ ఎందుకు రాసావు? కంటైన్స్ కదా ఉండాల్సింది ఇక్కడ అనేది క్వశ్చన్. అర్థమైందా? సో దిస్ మాస్టర్ బుక్ కన్క్లూడ్స్ విత్ పేజెస్ దట్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్, అంటే ఈ MBA కాలేజెస్ ఉన్న ఈ లిస్ట్ అంతా ఎక్కడ ఉంది? ఈ బుక్లోనే ఉంది. సో దట్ కంటైన్స్ అని ఉపయోగించాలి. సో బుక్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ కూడా నువ్వు సింగులర్ వర్బే ఉపయోగించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, when students are ill they find that they have a lot of work to catch up with when they return అని అంటున్నాడు. నౌ సీ ఏమంటున్నాడు చూడండి. ఇది కూడా కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. వెన్ స్టూడెంట్స్ ఆర్ ఇల్ అంటే వాళ్ళు జబ్బు పడ్డారంట. దే ఫైండ్ దట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు క్యాచ్ అప్. అంటే స్టూడెంట్స్ ఇల్ అయినప్పుడు వాళ్ళు ఏ హోంవర్క్ ఏమీ చెయ్యరు, అవునా? రికవర్ అయిన తర్వాత వాళ్ళు ఈ పెండింగ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా కంపన్సేట్ చేసుకుంటారు, అంటే అవన్నీ చేసేస్తారు. సో దే ఫైండ్ దట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు క్యాచ్ అప్ విత్ వెన్ దే రిటర్న్ కాదు, రికవర్ అని అనాలి. ఎందుకు? ఇల్ కదా, జబ్బుని రికవర్ అవుతాం కానీ రిటర్న్ అవ్వం. ఓకే, సో రిటర్న్ ఎప్పుడు ఉపయోగించాలి? రికవర్ ఎప్పుడు ఇల్ అని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా రికవర్ అని ఉపయోగించాలి. నెక్స్ట్, ద ఫైర్మెన్ వోర్ ఇన్ఫ్లేమబుల్ క్లాతింగ్ ఫర్ ప్రొటెక్షన్. ఓకే, నౌ యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లేమబుల్ అండ్ నాన్ ఫ్లేమబుల్. మూడిటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్లేమబుల్ అంటే ఏంటి?
ఫ్లేమబుల్ అంటే ఏంటి? ఫ్లేమ్ అంటే మంట, ఫ్లేమబుల్ అంటే దట్ క్యాచెస్ ఫైర్ అని అర్థం. ఓకే, దట్ క్యాచెస్ ఫైర్ అంటే ఈజీగా కాలిపోతుంది, క్యాచెస్ ఫైర్. ఓకే, ఫైర్ దగ్గర ఉంటే ఈజీగా కాలిపోతుంది, ఫ్లేమబుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ఇన్ఫ్లేమబుల్? ఇన్ఫ్లేమబుల్ అన్నా కూడా ఫ్లేమబుల్లే. సో ఇక్కడ ఇన్ ఉంది కదా అంటే దానికి ఆపోజిట్ అని అనుకోకండి. ఇన్ అంటే ఇన్ టు, ఇన్సైడ్, ఇంకా అని అర్థం. ఓకే, ఫ్లేమబుల్ అంటే దట్ క్యాచెస్ ఫైర్, ఇన్ఫ్లేమబుల్ అన్నా కూడా దట్ క్యాచెస్ ఫైర్. మరి దీనికి ఆపోజిట్ ఏంటి? నాన్ ఫ్లేమబుల్ అని రాయాలి. నాన్ ఫ్లేమబుల్ ఇక్కడ డజంట్ క్యాచ్ ఫైర్, డస్ నాట్ క్యాచ్ ఫైర్. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్లేమబుల్ అన్నా ఇన్ఫ్లేమబుల్ అన్నా రెండు ఒక్కటే. ఇన్ ఉన్నంత మాత్రాన ఇది దీనికి ఆపోజిట్ అని మాత్రం అనుకోకండి. ఇన్ అంటే ఇంటూ అని అర్థం, అంటే ఇంకా ఫ్లేమబుల్ అని అర్థం. ఓకే, సో ఫ్లేమబుల్, ఇన్ఫ్లేమబుల్ బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సినానిమస్ టు ఈచ్ అదర్. యాంటనిమ్ ఏమవుతుంది అంటే నాన్ ఫ్లేమబుల్, డస్ నాట్ క్యాచ్ ఫైర్. సో ఇక్కడ నీకు ఏం ఉపయోగించాలి? ఇప్పుడు చూడండి, ఫైర్ మ్యాన్ అనే వాళ్ళు ఏదో క్లాతింగ్ వేసుకున్నారు ప్రొటెక్షన్ కోసం. సో ఏం యూజ్ చేస్తారు ఇక్కడ? నాన్ ఫ్లేమబుల్ యూజ్ చేయాలి, ఇన్ఫ్లేమబుల్ యూజ్ చేయకూడదు. ఇన్ఫ్లేమబుల్ యూజ్ చేశాడంటే ఇంకా ఎక్కువ మంటలు వచ్చేస్తాయి వాడికి పాపం. సో నాన్ ఫ్లేమబుల్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, సీన్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ హ్యాడ్ టు బి సెన్సర్డ్ before it was released. Now you need to know the difference between censure and censor. Censure అంటే ఏంటి, సెన్సార్ అంటే ఏంటో తెలియాలి. సెన్షర్ అంటే క్రిటిసైజ్ అని అర్థం. ఓకే, క్రిటిసైజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెన్షర్, క్యాస్టిగేట్ ఇవన్నీ కూడా సినోనిమ్స్, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో ఎవరైనా తిట్టడాన్ని, క్రిటిసైజ్ చేయడాన్ని సెన్షర్ లేదా క్యాస్టిగేట్ అని అంటారు. నేను మీకు సినోనిమ్స్, యాంటనిమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క వర్డ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. నా వాట్ ఈస్ సెన్సార్? ఈ వర్డ్ ఎక్కడ విన్నాం మనము? ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వర్డ్ సెన్సార్ బోర్డ్ అని వినుంటారు కదా. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుంది చెప్పండి? ఇట్ విల్ రిమూవ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్, రిమూవ్ అండ్ ఇన్అప్రోప్రియేట్ పార్ట్స్. ఆ మూవీలో ఏదైనా ఇన్అప్రోప్రియేట్గా ఉంది అంటే దాన్ని తీసేయండి అని మొట్టకాయలు వేస్తుంది, అవునా? సో దాన్ని సెన్సార్ బోర్డ్ అని అంటాం. సో ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, సీన్స్ ఆఫ్ ద ఫిలిం హ్యాడ్ టు బి సెన్షర్డ్ కాదు, సెన్సార్డ్ అని రావాలి. ఓకే, సెన్షర్ అంటే క్రిటిసైజ్ కాదు, రిమూవ్ అండ్ అప్రోప్రియేట్ పార్ట్స్. రిలీజ్ చేయకముందుకు సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రిమూవ్, ఏదైనా ఇన్అప్రోప్రియేట్ ఉంటే అవన్నీ తీసేస్తుంది. సో సెన్సార్ అని రావాలి. నెక్స్ట్, ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. లూజ్ అంటే ప్యాంట్ లూజ్ అని చెప్పాను కదా. సో LOOSC రాకూడదు, LOSC. లూజ్ అంటే పోగొట్టుకోవడం. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్ అని ఉపయోగించాలి. నెక్స్ట్, డు నాట్ గెట్ ప్యానిక్ ఇన్ ఎమర్జెన్సీస్ అని అంటాం. డు నాట్ గెట్ ప్యానిక్డ్ అని అనవసరం లేదు. డోంట్ ప్యానిక్ అంటే సరిపోతుంది కదా. డోంట్ ప్యానిక్ ఇన్ ఎమర్జెన్సీస్, డోంట్ ప్యానిక్, డు నాట్ గెట్ ప్యానిక్ అని అనకుండా జస్ట్ డోంట్ ప్యానిక్ అని. ఓకే, నెక్స్ట్ చూడండి, ద రిలేటివ్స్ ఆఫ్ ద డిసీజ్డ్ థ్రెటన్ టు అవెంజ్ హిస్ డెత్. నౌ సీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిసీజ్డ్? డిసీజ్డ్ అంటే ఏంటి? డెడ్ పర్సన్ అని అర్థం. ద డిసీజ్డ్ అంటే ఏంటి? ఆల్ డెడ్ పీపుల్ అని అర్థం. వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంట. థ్రెటెండ్ టు అవెంజ్ హిజ్ డెత్. నో ఎర్రర్, దీంట్లో అసలు ఎర్రరే లేదు. అవెంజ్ అంటే ఏంటి? రివెంజ్ అని అర్థం. అవెంజ్, రివెంజ్ బోత్ ఆర్ సినోనిమ్స్. వెంజ్ అంటే రివెంజ్, గుర్తుపెట్టుకోండి. సో థ్రెటెండ్ టు రివెంజ్ హిజ్ డెత్. నో ప్రాబ్లం, నో ఎర్రర్ ఈస్ ఫౌండ్ ఇన్ దిస్ సెంటెన్స్. ద రిలేటివ్స్ ఆఫ్ ద డిసీజ్డ్ అంటే ఆ డెడ్ పీపుల్ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థ్రెటన్ చేశారంట. దేనికి? రివెంజ్ తీర్చుకోవడానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, యూ ఆర్ ఆల్వేస్ డూయింగ్ దిస్ మిస్టేక్. ఓకే, డూ మిస్టేక్ అన్నారు, డూయింగ్ మిస్టేక్ కాదు. డూయింగ్ మిస్టేక్ అనేది తప్పు. మేకింగ్ మిస్టేక్ అని అనాలి. ఓకే, మేక్ అ మిస్టేక్ ఆర్ మేకింగ్ మిస్టేక్ అని అనాలి. మిస్టేక్ ఎప్పుడు కూడా మేక్ అనే వర్డ్ యూజ్ చేయాలి కానీ డూ అని యూజ్ చేయకూడదు. సో యు ఆర్ ఆల్వేస్ మేకింగ్ దిస్ మిస్టేక్ అని ఉపయోగించాలి. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే,
డూ ఏ మిస్టేక్ కాదు, మేక్ ఏ మిస్టేక్. అంటే కరెక్ట్గా మనం మాట్లాడేది అని అర్థం అనమాట. ద ప్రెసిడెంట్ ఓవర్టేక్స్ ఇన్ బంగ్లాదేశ్. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్టేక్ అండ్ టేక్ ఓవర్? ఓవర్టేక్ వర్సెస్ టేక్ ఓవర్. ఓవర్టేక్ అంటే ఏంటి? మనకు తెలిసిన ఓవర్టేక్, ఒక వెహికల్ ఇంకొక వెహికల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది స్పీడ్గా, దట్ ఈస్ ఓవర్టేక్. దెన్ వాట్ ఈస్ టేక్ ఓవర్? టేక్ ఓవర్ అంటే ఏంటి? టేక్ ఓవర్ అంటే అస్యూమ్ కంట్రోల్ లేదా రెస్పాన్సిబిలిటీ లేదా పవర్. ఓకే, రెస్పాన్సిబిలిటీ అంటే మొత్తం బాధ్యత తీసుకోవడాన్ని టేక్ ఓవర్ అని అంటారు. రెస్పాన్సిబిలిటీ, మొత్తం బాధ్యతను తీసుకోవడాన్ని టేక్ ఓవర్ అని అంటారు. ఓవర్టేక్ కాదు, ఇక్కడ ఓవర్టేక్ అని కాదు, టేక్ ఓవర్ అని ఉపయోగించాలి. టేక్స్ ఓవర్, ప్రెసిడెంట్ కదా, సో టేక్స్ ఓవర్ అని ఉపయోగించాలి. నెక్స్ట్, ఇంక్రీజింగ్ రేసిజం అండ్ హేట్ క్రైమ్స్ కాస్టెడ్. అగైన్ కాస్టెడ్. కాస్టెడ్ అనే వర్డ్ చరిత్రలో లేదు, ఓన్లీ జస్ట్ కాస్ట్. ఓకే, ఆ లిస్ట్ ఇచ్చాను కదా నేను మీకు, V1, V2, V3 ఆల్ ద ఫార్మ్స్ ఆర్ సేమ్. అవి చాలా ఇంపార్టెంట్, దానిలోంచి క్వశ్చన్స్ చాలా వచ్చాయి. ఎక్కువగా కాస్ట్ అయితే చాలా వచ్చింది. కాస్ట్ కాస్ట్ కాస్ట్, రీకాస్ట్ రీకాస్ట్ రీకాస్ట్, ఫోర్కాస్ట్ ఫోర్కాస్ట్ ఫోర్కాస్ట్. ఈ కాస్టెడ్ ఇవేవి ఉండవు, సింపుల్గా చూడగానే పెట్టేయాలి. నెక్స్ట్ చూడండి, ద యునైటెడ్ నేషన్స్ ఇన్క్వైర్డ్ ఫర్ ఎ సీజ్ ఫైర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సీజ్ ఫైర్? సీజ్ ఫైర్ అంటే ఏంటి? సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆపేయండి. సీజ్ ఫైర్, సీజ్ అంటే స్టాప్, స్టాప్ ఫైర్ అంటే స్టాప్ వార్ అని అర్థం. సీజ్ ఫైర్ అంటే స్టాప్ వార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పిందంట? అంటే ప్లీజ్ స్టాప్ వార్ అని చెప్పింది. ఎన్క్వైర్డ్ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్వైర్డ్ అండ్ దెన్ ఇన్క్వైర్డ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఎన్క్వైర్ మీన్స్ ఆస్క్, అడగడం. ఇన్క్వైర్ అంటే ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేట్. ఓకే, సో ఇన్క్వైర్ అంటే ఎంక్వైరీ అని అంటూ ఉంటాం కదా. ఆస్క్, ఇన్వెస్టిగేషన్. ఎన్క్వైర్ అంటే ఇన్వెస్టిగేషన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇన్ అట్లా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమన్నాడు? యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది? ప్లీజ్ స్టాప్ వార్, ఇంకా ఆపేయండి అని. సో ఆపేయండి అని చెప్పేసింది అంటే ఇన్క్వైర్డ్ రాదు, ఇన్క్వైర్డ్ కూడా రాదు. అంటే ఆస్క్ కాదు, యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుంది? ప్రపోజల్ పెట్టేస్తుంది అనమాట. అంటే కాల్డ్ ఫర్ అని చెప్పాలి. ఓకే, కాల్డ్ ఫర్ లేదా అపీల్డ్. ఓకే, ఈ రెండు వర్డ్స్ ఉపయోగించవచ్చు. కాల్డ్ ఫర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్డ్ ఫర్ అంటే డిమాండెడ్, చలో ఇంకా ఆపేయండి అని. కాల్డ్ ఫర్, నేను ఫ్రేజల్ వర్బ్స్లో చెప్తాను కాల్డ్ ఫర్ గురించి. యునైటెడ్ నేషన్స్ కాల్డ్ ఫర్ అ సీజ్ ఫైర్ లేదా అపీల్ ఫర్ అ సీజ్ ఫైర్. అసలు ఎన్క్వైర్డ్ అనే వర్డే రాదు, ఎన్క్వైర్డ్ రాదు, ఇంక్వైర్డ్ కూడా రాదు. ఎన్క్వైర్ అంటే ఆస్క్, ఇన్క్వైర్డ్ అంటే ఇన్వెస్టిగేషన్. అసలు వీటితో సంబంధమే లేదు. యునైటెడ్ నేషన్స్ ఎవరిని అడగదు ఆస్క్ ప్లీజ్ చేయండి అని, ఎవరిని అడగదు. కొన్ని ఇన్వెస్టిగేషన్లో చేయదు. అసలు యునైటెడ్ నేషన్స్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? చేయదు. సో కాల్డ్ ఫర్ అంటే డిమాండ్ పెట్టేస్తుంది అనమాట. సో అందుకని కాల్డ్ ఫర్ అని రాయాలి. ఓకే, సో ఈ సెషన్లో మనము 41 నుంచి 80 క్వశ్చన్స్ చూసాం కదా. నెక్స్ట్ సెషన్లో ఇదే వర్బ్ మిగతా స్పాటింగ్ ఎర్రర్స్ చూద్దాం.